సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మీరు ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు కదా. ఎన్ని చోట్ల వెతికినా, ఎక్కడ ఎవరిని అడిగినా కూడా కొన్ని సమస్యలకి పరిష్కారం అనేది మనకి అస్సలు లభించదు. అటువంటి సమయంలో మీరు ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే గురువుగారి దగ్గర మీకు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా సరే మీకు ఫోన్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ కూడా చేస్తారు. వశీకరణం స్పెషలిస్టు. మీకున్న ఎటువంటి సమస్య అయినా సరే అంజనం వేసి 24 గంటల్లోనే మీ సమస్యకి పరిష్కారాన్ని గురువుగారు ఫోన్లోనే చెప్తారు. గురువుగారి ఫోన్ నెంబరు 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, తల్లి, క్షణం కూడా నువ్వు ఆలస్యం చేయకుండా వెంటనే నన్ను తాకు. తల్లి, ఇక వెలకట్టలేని ఆనందాన్ని నీ చేతిలో పెడతాను. నీ జీవితాన్ని మారుస్తానమ్మా. నమ్మి ఇప్పుడే విను. ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చే ఒక చక్కటి వార్తని, చక్కటి సందేశాన్ని ఈరోజు నీ ముందుకు తీసుకొని వచ్చాను. వింటావు కదా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక బాబాగారు చెప్తుంది ఏంటంటే, తల్లి, ఇప్పుడే నన్ను తాకమ్మా. ఇక నీ జీవితాన్ని మార్చే సందేశాన్ని నేను తీసుకొచ్చాను. జాగ్రత్తగా వినమ్మా. గుర్తుపెట్టుకో, నీకు నాపై పూర్తిగా నమ్మకం ఉంటేనే నన్ను తాకి ఇది విను. నమ్మకం లేదా మౌనంగా వెళ్ళిపోమ్మా. నేను కూడా ఏమీ అననులే, ఏమీ బాధపడనులే. నీకు నాపై ఎప్పుడైతే నమ్మకం కలుగుతుందో, ఏ రోజైతే నువ్వు నన్ను నమ్మగలుగుతావో ఆ రోజున ఇది విను. ఎందుకంటే నమ్మకం లేని చోట నీ బాబా ఎప్పుడూ కూడా నిలబడరని నీకు తెలుసు కదా. అందుకే నువ్వు నమ్మిన రోజే, అది ఎప్పుడైనా సరే, ఏ రోజైనా, ఎంతకాలమైనా సరే నేను ఎదురు చూస్తాను. నమ్మకం ఉందా? ఇప్పుడే విను. నీ బాబా చెప్పినవన్నీ కూడా జరుగుతాయి. నా కోరికలన్నీ నా బాబా తీరుస్తారు అని నువ్వు నమ్మితేనే ఈ సందేశాన్ని చివరి వరకు వినమ్మా. లేదా వదిలేసేయ్. అసలు దీని దగ్గరికి కూడా, దీని దరిదాపుల్లోకి కూడా నువ్వు రావద్దు. ఏం చెప్తారా అని వినాలని ఆశతో ఎదురు చూడవద్దు. అసలు నేను ఈరోజు నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా? అసలు ఈ సందేశాన్ని ఎందుకు తెచ్చానో తెలుసా? నన్ను ఎందుకు తాకమన్నానో తెలుసా? ఇప్పుడు నీకోసమేనమ్మా. అవును, నీకున్న కష్టాలన్నీ పూర్తిగా తొలగించడానికే వచ్చాను. అందుకే నీ మనసుని కాస్త కుదుటపరుచుకొని, నెమ్మదిగా ఉంచుకొని, నీ సాయి మాటలన్నీ జాగ్రత్తగా మనసు పెట్టి వింటే నీకే తెలుస్తాయి. ఇదిగో, ఇప్పుడు నువ్వు నాపై పూర్తి నమ్మకం నీకు కలిగింది కదా. అందుకే కదా ఈ సందేశం వింటూ ఉన్నావు, నన్ను తాకగలిగావు. ఇక నీ జీవితం చాలా అత్యద్భుతంగా ఉండబోతుందమ్మా. నీ జీవితంలో ఉన్న చెత్తని మొత్తం నేను తీసుకొని నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నాను. నీకున్న కష్టాలన్నీ తీర్చేస్తాను. ఇప్పుడు నిన్ను ఒక వ్యక్తి బాధ పెడుతున్నారని, ఇబ్బంది పెడుతున్నారని నువ్వు చాలా బాధపడుతూ కుమిలిపోతున్నావు కదా. చింతించకు తల్లి. ఇక వాళ్ళ ఆటలన్నీ కట్టించడానికి ఒక వ్యక్తిని నీ వద్దకు పంపబోతున్నాను. అది అసలు ఎవరు బాబా అని ఆశగా ఎదురు చూస్తూ ఆలోచిస్తున్నావా? ఇంకెవరు చెప్పు? నువ్వు ఇష్టంగా ప్రార్థించే, నువ్వు నమ్మినా, నువ్వు తాకినా నీ సాయి తండ్రి. ఇంకెవరు వస్తారు? నువ్వు నన్నే కదా నమ్మావు, నాపైనే కదా నమ్మకం పెట్టుకున్నావు. అందుకే నేనే స్వయంగా వచ్చాను, వస్తున్నాను కూడా. నీకోసం నేను రాకుండా ఇంక ఎవరు వస్తారు తల్లి? నీ పక్కన నేను ఉంటే నీకు ఎంత ధైర్యంగా ఉంటుంది చెప్పు.
అందుకే స్వయంగా నేనే వస్తున్నాను. ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో ఆ బాధలు తొందరపడి వాళ్ళని 4 మాటలు అనేకు. దూషించకు. అలా దూషించడం మహాపాపం అని నీకు పలుమార్లు చెప్పాను కదా! వాళ్ళని ఏ మాట కూడా అనవద్దమ్మా. ఏంటి బాబా ఇలా మాట్లాడుతున్నారు? అలా అని నేనే నలుగురి దగ్గర మాటలు పడాలా? నానా మాటలన్నీ నేనే పడాలా? బాబా ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు అని అంటున్నావా? ఎందుకంటే ఇక రాబోయే రోజుల్లో నీకు అన్నీ అనుకూలమైన రోజులే తల్లి. అందుకే నీ దిగులంతా వదిలేసేయ్. మంచి సంతోషకరమైన జీవితాన్ని నేను నీకు అందిస్తాను. నీ గుమ్మం ముందే నేను ఎప్పుడూ కాపలాగా కాచుకుని కూర్చుంటానమ్మా. ఇకపై ఎలాంటి దుష్టశక్తులు రాకుండా చూసుకునే బాధ్యత నాది తల్లి. నీ బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటున్నాను. నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది. నన్ను నమ్మిన నా బిడ్డలందరినీ కాపాడడం ఒక తండ్రిగా నా బాధ్యతే కదా. నువ్వు ఏది కూడా మర్చిపోవద్దు. అన్నీ గుర్తుపెట్టుకో. జీవితం నీకు ఎన్నో విషయాలు నేర్పుతుంది తల్లి. జాగ్రత్తగా గమనించు చాలు. ఇక అన్నీ కూడా నీ సొంతమవుతాయి. ఇకపై ఎలాంటి దుష్టశక్తులు కూడా నీ దరికి రాకుండా చేసే బాధ్యత నాది. నేను చూసుకుంటానమ్మా. చూడమ్మా, జీవితం ఎంతో విచిత్రమైనది. ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, అలాగే కవ్విస్తుంది కూడా. అలా అని నువ్వు జీవితాన్ని వదిలేస్తాను అంటే ఎలా చెప్పు? జీవితాన్ని వదిలేయడం మన చేతుల్లో ఉంటుందా? జీవితం చాలా అద్భుతమైనది. అలాంటి జీవితాన్ని నువ్వు అద్భుతంగా ఇంకా మంచిగా మార్చుకోవాలే కానీ భయపడుతూ బాధపడుతూ ఉండకూడదు. అలా బాధపడితే జీవితం ఇంకా ఇంకా నిన్ను భయపెడుతుంది, బాధ పెడుతుంది. కాబట్టి భయపడకుండా ధైర్యంగా ఉండు. అన్నీ కూడా అవే మారుతాయి. జీవితంలో వచ్చే ప్రతి సమస్యని, కష్టాన్ని నువ్వు ఎదుర్కోవాల్సిందే. అందుకే అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండమ్మా. నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టేసే ధైర్యంగా ఉండు చాలు. ఇక నువ్వు ఏదైతే గుడ్ న్యూస్ వినాలనుకుంటున్నావో అది నీ చెవిన పడేలా నేను చేస్తాను తల్లి. గుర్తుపెట్టుకో, జీవితంలో నీదైన రోజు వచ్చే వరకు నీది కాని మాటలు నువ్వు పడుతూనే ఉండాలి. తప్పదు. ఇక నువ్వు కోరుకున్న ఉద్యోగం నీ సొంతమవుతుంది. అలాగే నువ్వు చేయాలనుకుంటున్న వ్యాపారంలో మంచిగా లాభాలు వస్తాయి. ఇలా నువ్వు దేనికోసమైతే, ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నావో అది నువ్వు వినబోతున్నావు. అది కూడా కేవలం నీ తండ్రి ఆశీర్వాదంతోనే. బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టి మరీ నేను నీ ముందుకు రాబోతున్నాను. నీ కోసం రాబోతున్నాను. నేను అలా మౌనంగా రానులే, ఒట్టి చేతులతో రాను. నీ కోసంగా నువ్వు ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ని నేను తీసుకుని వస్తాను. నీకోసం వచ్చిన నీ సాయిని ఇంట్లోకి ఆహ్వానిస్తావు కదా. మరి ఎలా, ఏ రూపంలో వస్తారు బాబా అని అంటున్నావా? అది చెప్పలేమమ్మా. నేను ఏ రూపంలో అయినా సరే నీ ముందుకు వస్తాను. కాస్త గమనిస్తూ ఉండు చాలు. కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై చిన్న చిరునవ్వు కూడా వస్తుంది. ఇక దేనికి ఆలోచించకు. నువ్వు ప్రశాంతంగా హాయిగా ఉండే రోజులు ఇక వచ్చేసాయమ్మా. నీకు తోడుగా నీ సాయి ఎప్పుడూ ఉంటారు. సంతోషంగా ఉండు. నీ జీవితంలో ఒక గొప్ప మంచి మార్పుని నేను తీసుకురాబోతున్నాను. ఇక నీకు లాభదాయకంగా ఉండే విషయాలను ఎవ్వరితోనూ పంచుకోకు. నువ్వు ఎదురు చూసే మంచి వార్త నీకోసంగా నేను తెస్తున్నాను. అది ఎలానో తెలుసా? ఇదిగో, నా ఈ సందేశం నువ్వు వింటున్నావంటే నీకు కూడా మంచి రోజులు రాబోతున్నాయి. అసలు నువ్వు ఇది ఇంతవరకు వింటున్నావా అంటే నాకు ఎంతో ఆనందంగా ఉందమ్మా. నా బిడ్డలు నాపై ఎంత నమ్మకంగా ఉన్నారో చూస్తుంటే నాకు గర్వంగా ఉంది, ముచ్చటేస్తుంది. నాపై నమ్మకంతోనే కదా నువ్వు ఇది ఇంత ఓపికగా ఇక్కడి వరకు వింటూ ఉన్నావు. చెప్పు, ఇక నీ మీద ఉన్న ప్రేమ ఇంకా ఇంకా రెట్టింపు అవుతుంది. నువ్వు నాపై చూపే భక్తి, నమ్మకంతో అన్నీ పెరగబోతున్నాయి. నీకు నేను సాయం చేస్తాను తల్లి. అందరికన్నా ముందుగా నేనే నీకు శుభాకాంక్షలు చెబుతున్నాను. వచ్చే అదృష్టాన్ని అస్సలు వదులుకోవద్దమ్మా. జాగ్రత్తగా ఉపయోగించుకో. నువ్వు కోరినవన్నీ కూడా నీ చేతుల్లోనే ఉంటాయి.
ఇక ధైర్యంగా ఉండు. నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీతోనే ఉన్నారు కాబట్టి ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ధైర్యంగా సంతోషంగా ముందుకు వెళ్ళిపో. మిగతావన్నీ కూడా నీ సాయి తండ్రి చూసుకుంటారు. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా ఇక నువ్వు భయపడాల్సిన అవసరం ఉందా చెప్పు? అస్సలు భయపడకు, హాయిగా సంతోషంగా ఉండు అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.